రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, ఆకాశం సింహాసనం, భూమి మీ పాదపీఠమును సెలవిచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క బలమైన శక్తి కలిగిన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాం, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయా, గతించిన ఉదయకాలం నుంచి ప్రతి నిమిషము కూడా మీ బిడ్డలై ఉన్న మమ్మల్ని అందరినీ కూడా రక్షించినందుకు స్తోత్రాలు, కాపాడినందుకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో సజీవ సంఖ్యలో మమ్మల్ని నిలవబెట్టుకున్నందుకు మీకే లెక్కించలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును తండ్రి, ఈ రోజున మా ప్రతి ప్రయాణంలో మీరు తోడుగా ఉండడం వల్లనే తండ్రి మేము ఇంకా సజీవులంగా ఉన్నాము. మా పనుల్లో మీరు మమ్మల్ని ఆశీర్వదించడం వల్లే తండ్రి మేము ఫలించేవారిగా ఉన్నాము తండ్రి. అయ్యా, ఈ రోజున ఏ లోటు లేకుండా పోషించినందుకు, మీ యొక్క కృపలో మమ్మల్ని నడిపించినందుకు, ప్రతి నిమిషము మీ సన్నిధిని మాతో పాటు నిలిపినందుకు మీకే వేలాది వేల స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అయ్యా, మరొకసారి కుటుంబంతో కలిసి ఈ విధంగా మీ పాద సన్నిధిని చేరి ప్రార్థించుకునే గొప్ప భాగ్యము దయచేశారు తండ్రి. కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 55వ కీర్తన 16వ చరణము. అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. ఆమేన్. ఎస్ లార్డ్. ఈరోజు ఎన్నో సమస్యలు రావచ్చు నాయన, ఎన్నో ఇబ్బందుల్లో మేము ఉండొచ్చు తండ్రి, ఎన్నో అపవాది క్రియలు, ఎన్నో తండ్రి బలహీనతలు వెంటాడుతూ ఉండొచ్చు తండ్రి. అయినప్పటికీ తండ్రి మీకు మొరపెట్టగా, అయ్యా మీ పాదన సన్నిధిన చేరి మేము ప్రార్థిస్తుండగా అయ్యా మీరు మమ్మల్ని రక్షిస్తారని, కాపాడతారని అయ్యా లేఖనాల ద్వారా సెలవిస్తున్నాడు. ఆ రోజున కీర్తనకారుడు ఏ విధంగా అయితే తనకున్న శ్రమలో నుంచి విడిపించబడ్డాడో తండ్రి, ఆ విధంగా మేము కూడా మొరబెట్టి మాకున్న ప్రతి విధమైన శ్రమ నుంచి, బలహీనతల నుంచి, ఇబ్బందుల నుంచి విడుదల పొందుకోవడానికి సహాయం తెచ్చేయండి. ఏ బిడ్డ అయితే తండ్రి ఈ రాత్రికాల సమయంలో యథార్థంగా పరిశుద్ధమైన హృదయంతో తండ్రి అయ్యా నమ్మకంతో మీకు మొరబెడుతున్నారో ప్రతి బిడ్డ మొరను ఆలకించండి నాయన. అయ్యా, మీకు మొరపెట్టిన వారిని అన్నడూ కూడా కాదు, లేదు అనే దేవుడు కాదు నాయన. ప్రతి విషయంలో కూడా బిడ్డలను ఆదుకొని రక్షించి కాచి కాపాడే దేవుడు అని అయ్యా బిడ్డలు మరొకసారి తండ్రి తెలుసుకోవడానికి మీ కార్యాలు వారి కనుల ఎదుట ఉంచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్, ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా అయా ఉన్నతంగా దీవించండి, ఆశీర్వదించండి. ఎటువంటి పరిస్థితుల్లో బిడ్డలు ఉన్నారో, ఎటువంటి పరిస్థితుల్లో అయా శోధనలో బిడ్డలు ఉన్నారో నాయన, వారందరిని బట్టి అడుగుతున్నాం. వారి ప్రతి ప్రార్థన మరొక జవాబు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. నాయన, ప్రార్థన చేస్తున్నామయ్యా, శారీరక బలహీనతలను బట్టి ఎంతోమంది దుఃఖిస్తున్నారు, హాస్పిటల్స్లో ఉన్నారు తండ్రి, ఐసీయూల్లో ఉన్నారు ప్రభు, యాక్సిడెంట్ అయిన పరిస్థితుల్లో ఉన్నారు తండ్రి, భయంకరమైన వ్యాధులతో, రోగాలతో, అయా నయము కానటువంటి జబ్బులతో ఎంతోమంది దుఃఖిస్తున్నారు. వారందరినీ దర్శించండి, బిడ్డలకు మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి. అయ్యా, మీరు ఒక్కసారి వారిని ముట్టండి అయ్యా, సంపూర్ణ స్వస్థత దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయ్యా, అపవాది క్రియలన్నిటిని బట్టి కూడా యేసు నామములో విడుదల దయచేయండి తండ్రి. ఎస్ లార్డ్, అదేవిధంగా ఎంతోమంది బిడ్డలు నాయన విడిపోతున్నారు తండ్రి, భార్యాభర్తలుగా ఉండలేక అయ్యా వారు తండ్రి ఒకరినొకరు అర్థం చేసుకోలేక తండ్రి అయ్యా వారి కుటుంబాన్ని తండ్రి వారు పాడు చేసుకుంటున్నారు, బిడ్డలను అనాథలుగా చేస్తున్నారు. వారి కుటుంబాన్ని తండ్రి మరలా కట్టమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఎంతోమంది బిడ్డలు అప్పుల్లో మునిగిపోయారు నాయన, అప్పుల నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం. అయ్యా, ఏమైనా బిడ్డలు మార్గం తప్పిపోతున్నారు ప్రభు, వారిని మరలా సరైన మార్గంలో ప్రవేశపెట్టమని అడుగుతున్నాం. అయా, తల్లిదండ్రులకు లోబడే హృదయాన్ని వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువ. అయా, ఎంతోమంది బిడ్డలు నాయన దుర్వ్యసనాలు కలిగి ఉన్నారు, ఆ దుర్వ్యసనాల నుంచి విడుదల దయచేయండి తండ్రి. అయా, ప్రార్థన చేస్తున్న ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారి ప్రయత్నాన్ని సఫలపరచండి. వివాహ సంబంధాల కోసం తండ్రి వారు ప్రయత్నిస్తున్నారు తండ్రి, సాటి అయిన తండ్రి విశ్వాసి అయిన భార్యను, భర్తను వారు కలిగి ఉండేలాగా కృప చూపించండి తండ్రి. అయా, గర్భఫలం లేక ఎంతోమంది దుఃఖిస్తున్నారు, బిడ్డలను దర్శించండి తండ్రి, బిడ్డలకు గర్భఫలము దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం నాయన. అయా, గృహాల కోసం కూడా ప్రార్థన చేస్తున్నారు, సొంత గృహం వారికి అనుగ్రహించండి. అయా, ముఖ్యంగా కోర్టు కేసులో చిక్కుబడి న్యాయము దొరకనటువంటి పరిస్థితుల్లో ఉంటుండగా బిడ్డల కోర్టు కేసు నుంచి కూడా విడుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో అయ్యా ఎవరైతే ప్రయాణిస్తున్నారో, ఎవరైతే పనులు చేసుకుంటున్నారో
వారికి మీ కాపుదల దయచేయమని అడుగుతున్నాం నాయన. అయ్యా, ఎంతోమంది బిడ్డలు విదేశాలు వెళ్ళి పనులు చేసుకుంటున్నారు, చదువుకుంటున్నారు. వారందరికీ మీరు తోడై ఉండండి. అయ్యా, విదేశాలు వెళ్ళటకు అప్లై చేసిన ఆ వీసాలో, అయ్యా ఇమిగ్రేషన్స్లో మీరు తోడై ఉండండి తండ్రి. ఎస్ లార్డ్, అదేవిధంగా మా భారతదేశాన్ని కూడా దీవించండి. దేశ సైనికులను, వారి కుటుంబాలను దీవించండి. వారికి మీరు తోడై ఉండండి ప్రభువా. తండ్రి, ఈ యొక్క రాత్రి కాల సమయంలోనైనా మేమందరము కూడా సేద తీరబోతున్నాగా నాయన కృప చూపించండి. ఎటువంటి బలహీనతలు, భయాలు, నిద్రలేమి, పీడ, కలల సమస్యల చేత ఎవ్వరు కూడా ఈ రాత్రి సమయంలో ఇబ్బందులు పడకుండా కృప చూపించండి నాయన. అయా అపవాది క్రియలు, దొంగలు, దురాత్మ శక్తులనైనా, శత్రువులనైనా ఎవరు కూడా ఈ రాత్రి మమ్మల్ని ఇబ్బందులు పెట్టకుండా, అయ్యా ఏ హాని మా దగ్గరికి రాకుండా మీరే మమ్మల్ని అందరినీ కాచి కాపాడమని, కంటి నిండా సేద తీరే భాగ్యమును మాకు అనుగ్రహించమని, అయా మీ చిత్తమైతే మరలా మీ పాద సన్నిధిన సజీవులంగా మేమందరము చేరి మిమ్మల్ని స్తుతించుకోవడానికి, అయా మిమ్మల్ని ఆరాధించుకోవడానికి కృపదయ చేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.